నంద్యాల పులిమద్ది రోడ్డు నిర్మాణం పనులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదివారం భూమి పూజ చేశారు. నంద్యాల మండలం పులిమద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. నంద్యాల నుండి ఎన్ఎన్ రోడ్డును కలుపుతూ 4.38 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఎండిఆర్ ప్లాన్ స్కీమ్ కింద ఈ నిధులను కేటాయించి అత్యున్నత ప్రమాణాలతో ఈ రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు, రైతులు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను శాశ్వతంగా తొలగించడమే ధ్యేయంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు మంత్రి ఫరూక్ అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, శ్రీవాణి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, టీడీపీ కన్వీనర్ విశ్వనాథరెడ్డి, అధికారులు పలువురు పాల్గొన్నారు. డిఎంఎఫ్ కింద ఒక వర్క్ తీసుకున్నాం. అది ఈ రకంగా దాదాపు 15 కోట్ల రూపాయలు, 15 వర్క్స్ 33 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. ఆన్గోయింగ్ ఉన్నాయి. తర్వాత బొగ్గులేని రోడ్డు దాదాపు 20 కోట్ల రూపాయలు. అది ఈ ఫ్లైఓవర్ నుంచి ఆ ఫ్లైఓవర్ వరకు, అంటే బొమ్మల సత్రం ఫ్లైఓవర్ నుంచి దూనపల్లె ఫ్లైఓవర్ వరకు దాదాపుగా అది 20 కోట్ల రూపాయలతో అది వర్క్ జరిగింది. ఇంకా కంప్లీట్ అదే. ఆడ కొంచెం సమస్య ఉంది, ఇళ్ల పట్టాల సమస్య. ఒక లుక్గా రావడం, సెంట్రల్ లైటింగ్ రావాలా, డివైడర్ రావాలా అనేది మా కట్టారు. ప్రతి 3 రోడ్డు ఎడుతుంది కాబట్టి అటుపక్క రైల్వే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎప్పుడు పెట్టారు. మొత్తం వాళ్ళకి వాడు థర్డ్ ఇంకొక ఇది వస్తుందంట, వాళ్ళకి డబల్ ఏది వస్తుంది అని చెప్తాను. అదే వందే భారత్ కూడా వస్తుందంట. అవన్నీ చెప్పేది వాస్తవం లేదు నాకు. ఇవన్నీ వస్తున్నాయి సార్. దానికోసం నూనెపల్లి దగ్గర, హరిజనవాడ దగ్గర మనం పోయినాము. అది తీసేశారు అన్ని కూడా. వాళ్ళు కూడా పట్టాలు ఇస్తామని చెప్పినాము వాళ్ళు కూడా. కాబట్టి ఎంఆర్ఓ గారు తొందరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇచ్చేస్తే వీళ్ళకి పని తగ్గుతుంది. ఈ బ్రిడ్జ్ వచ్చారు కదా, పులిమద్ది బ్రిడ్జి ఇటు వంగిపోయింది. దాదాపుగా 30-25 అదే ఎప్పుడు వచ్చింది అది అని చెప్పాలా. అదే ఎవరు పట్టించుకోండి 15 నుంచి చెట్టు అది. కాబట్టి ఆ బ్రిడ్జి కూడా దాదాపు 7 కోట్లు 7.5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా ప్రభుత్వాలు ఇచ్చినాము. బహుశా అది కూడా అప్రూవల్ అయిపోతుంది. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం రేపు కూడా సాయంత్రం మనం చెరువు కట్ట ఉంది కదా, దాన్ని బ్యూటిఫికేషన్ చేసి, ఎందుకంటే పాదచారు తిరుగుతున్నారు, బ్యూటిఫికేషన్ చేసి దాన్ని కూడా చేయమని, దాన్ని కూడా 60 లక్షల రూపాయలు ఇచ్చినాం. కాబట్టి అభివృద్ధి కావాలనేది మనం కోరుకుంటాము. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమం 2 సంవత్సరాలు ఏం చేసాము, డోర్ టు డోర్ క్యాన్వాస్ కూడా చేస్తా ఉన్నాం. అప్లోడ్ కూడా పెంచుతాం పార్టీ హౌస్. ఈ రోజు ఈ ఊరిలో కూడా కొన్ని ఇళ్లను సందర్శించి ఇక్కడ కూడా ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా తెలుసు. ఈ రోడ్డు కూడా మీకు 0 పాయింట్ అక్కడ నందమూరి నగర్ నుంచి ఇది కోటమద్ది దాకా ఉంది ఈ రోడ్డు. అదేవిధంగా పులిమద్ది గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి ఫరూక్ ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అనే విధంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజల వద్దకు నేరుగా చేరుకొని సమస్యలు తెలుసుకొని పరిష్కరించడమే మార్గంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, అమర్నాథ్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని 24వ వార్డు వెంకటాచలం కాలనీ నందు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి హుస్సేన్, బోయ రామకృష్ణ, గోవిందనాయుడు పలువురు పాల్గొన్నారు. ఏ ఎలక్షన్ రాని అన్నా మనం ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఎవరు కంటెస్ట్ చేసినా అందరికీ 1 సైడ్ గెలిపిస్తామని వాళ్ళందరూ ఒక్కటే తాటి మీద ఉన్నారు. 100% చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద మాకు భరోసా ఉంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం వస్తుంది. నేను అనుకుంటా
భారతదేశంలో ఎక్కడ ఏ స్టేట్ లో కూడా ఇవ్వడం లేదు తల్లికి వందనం. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అది ఒక్కటే ఇస్తున్నారంటే అది ఒక్క మన ఆంధ్రప్రదేశ్కే. ఈ ఘనత మొత్తం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకే దక్కుతుంది. దానికోసం నేను ఒకటే అన్నాను, ప్రజలారా మీరు ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే కూడా, ఏ రోడ్డు సమస్య కానీ, లైట్ సమస్య కానీ, డ్రైన్ సమస్య కానీ, ఏ సమస్య ఉందో ఖచ్చితంగా మేము పూర్తి చేస్తాం. ఖచ్చితంగా మీకోసమే మేము ఉన్నాం. రాత్రి పగలు కష్టపడి నంద్యాలని ఒక ఏమంటే మంచి సిటీగా మేము తీర్చిదిద్దుతాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.